హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనము గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. వేరే విధానం ఒకసారి చూద్దామండి. నేను ఈ కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఈ పప్పు సరిపోతుంది. ఇలాగా ఒక నిమిషం డ్రై రోస్ట్ చేసుకుంటే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు సరిపోతుందండి. అరోమా వస్తుంది. అరోమా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకుందాం అండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలాగా నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ వాటర్లోంచి మనం క్లీన్ చేసి వేరే బౌల్లోకి మార్చుకుంటాం. పాన్ పెట్టుకున్నాను. పాన్లో క్లీన్ చేసుకున్న గోంగూర వేసుకొని పప్పు నానేలాగా ఉడికించుకుందామండి. ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతుందండి గోంగూర ఉడికిందంటే పప్పు నానితే పప్పు కూడా తొందరగా ఉడికిపోతుందండి. ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు ఉడికించుకుందామండి. ఇదిగోండి గోంగూర ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పప్పు ఉడికించుకుందాం. ఇదిగోండి పప్పు. ఇందాక నేను పప్పులో నీళ్లు పోసుకున్నాను కదా, అవి వంపేసానండి. క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. వాటర్ పోసుకున్నాను కదండి, పప్పులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసి ఒక స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి. ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు సగం వరకు ఉడికిందండి. నేను ఒక టమాటా తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు మనం గోంగూర వేసుకుందామండి. మూత పెట్టి ఒక నిమిషం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర వేసుకుందాం. గోంగూర కలుపుకుందామండి. పప్పులో గోంగూర కలుపుకొని ఒక స్పూను కారం వేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే తర్వాత మనం పోపు వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు పప్పును గోంగూర ఉడికితే పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇది స్టవ్ పై నుంచి దించి పోపు వేసుకుందాం. మీకు పప్పు తక్కువ గోంగూర ఎక్కువ కనపడాలంటే కప్పులో సగం వేసుకోండి, సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుని మెదుపుకుందామండి. ఎక్కువ మెదపవసరం లేదండి. పప్పులా కనిపిస్తేనే బాగుంటుంది టేస్ట్. వెలిగించి పాన్ పెట్టుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందామండి. ఇంగు కాస్త ఎక్కువే పడుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని మెదుపు పెట్టుకున్న పప్పులో వేసుకుందాం. మెదుపుకున్న పప్పు ఉంది కదండి, పప్పులో పోపు వేసుకుందాం. అంతేనండి, గోంగూర పప్పు రెడీ అయిపోయింది.